ఆటవికులకు అభివృద్ధి అంటే నచ్చదు. అభివృద్ధి చెందితే ఆటవిక పాలనను ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఉద్యోగ కల్పన జరిగితే చిల్లర పథకాల కోసం ప్రజలు ఆశించరు, ఎగబడరు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. అందుకే 1,30,000 కోట్ల పెట్టుబడితో వచ్చిన గూగుల్ పై పగబట్టారు వినాశకారి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు మళ్లీ ఏపీ వైపు చూస్తున్నారు. విశాఖపట్నం లాంటి నగరాల్లో 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నాయి. కానీ రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేని ఒక వ్యక్తి మాత్రం తన పాత పద్ధతుల్ని నమ్ముకున్నారు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ ప్రాజెక్టుపై జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. అవును, మీరింటున్నది నిజమే. అసలు గూగుల్ లాంటి సంస్థను అడ్డుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? యువత ఉపాధిని దెబ్బతీయడమే ఆయన లక్ష్యమా? ఈరోజు మనం పూర్తి డీటెయిల్స్ విశ్లేషించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే గూగుల్ లాంటి సెంటర్ని అడ్డుకుంటున్నాడంటే ఎంత వినాశకారో ఒక్కసారి మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. అసలు ఈ కేసు నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం. ఒక ఎంపీని పావుగా వాడుకోవడం చాలా దారుణం. వైఎస్ఆర్సీపీ ఎంపీని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. విశాఖలో దాదాపు 1.30 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ సంస్థ భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇది వస్తే 1,000 మందికి ఐటీ నిపుణులకి ఉద్యోగాలు వస్తాయి. కానీ జగన్ రెడ్డి తన మార్క్ రాజకీయాలకు తెరలేపారు. తాను నేరుగా వెళ్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావించి తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తితో హైకోర్టులో కేసు వేయించారు. గతంలో తన ఫిజియోథెరపిస్ట్గా పనిచేసిన వ్యక్తిని ఇప్పుడు తన మాట వినే నమ్మకస్తుడైన ఎంపీని ఈ కుట్ర కోసం పావుగా వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. భూముల ధర తక్కువగా ఇచ్చారని, నిబంధనలు పాటించలేదని ఆరోపణలు చేస్తున్నారు. కానీ నిజమేంటంటే గూగుల్ లాంటి గ్లోబల్ కంపెనీలను ఆకర్షించాలంటే ఏ రాష్ట్రమైనా కొన్ని రాయితీలు ఇవ్వక తప్పదు. అది గ్రహించకుండా కేవలం అభివృద్ధిని అడ్డుకోవడమే పరమావధిగా జగన్ వ్యవహరిస్తున్నారు. జగన్ వ్యూహం ఏంటి అసలు? నిజంగా ఇలాంటి గూగుల్ కంపెనీని అడ్డుకోవడం వెనక ఆంతర్యం ఏంటి అని అంటే ప్రజల్ని కేవలం గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ 30 రూపాయల పథకాల మీద మాత్రమే ఆధారపడాలి. అంటే ఎంప్లాయ్మెంట్ వస్తే, అంటే గూగుల్ లాంటి సెంటర్ వస్తే, ఐటీ ఉద్యోగాలు వస్తే, ఇంటికో ఉద్యోగం ఉంటే నెలకి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, లేకపోతే 50,000, 80,000 వస్తే ఆ ఇల్లు సమృద్ధిగా ఉంటుందనేటువంటి కక్షతోటి ఉద్యోగాలు వస్తే నా మీద ఆధారపడరు, నేను బటన్ నొక్కాల్సిన అవసరం లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఫ్యాక్షనిజం నడవదు, టెర్రరిజం నడవదు, ఉగ్రవాదం నడవదు, ఇలాంటి లేకపోతే నేను రాజకీయం చేయలేనని కేవలం హింసనే ఒక పావుగా వాడుకుంటూ హింస రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరుగా జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలను ఎంకరేజ్ చేసేటువంటి మైండ్ సెట్ తోటి రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేస్తూ రకరకాల ప్యాలెస్ల్లో ఉండటం అలవాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్, మరి ఏపీలో తాడేపల్లి ప్యాలెస్, ఈ విధంగా ప్యాలెస్లో కట్టుకొని ఒక సముద్రం కలిగినటువంటి వ్యూను చూస్తూ ఒక అద్భుతమైన ప్యాలెస్ 600 కోట్లు పెట్టి వైజాగ్లో ఋషికొండని బోడుగుండు చేసి కట్టించుకున్న వైనాన్ని మనం చూసాం. ఒక్క ఫ్యానే 3 లక్షల నుంచి 4 లక్షల ఖరీదనమాట. ఇలాంటి లగ్జరీకి అలవాటు పడి ప్రజలను బెగ్గర్స్ చేసి, అనాథలను చేసి, వాళ్ళ రక్తంతో రాక్షస క్రీడ ఆడుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులను కూడా అడ్డుకుంటున్నాడంటే ఆ వ్యక్తి ఏం వ్యక్తో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. అసలు అతని వ్యూహం ఏంటో ఒక్కసారి మీకు క్లియర్ కట్గా వివరించే ప్రయత్నం అయితే చేస్తా. అంటే కంపెనీలను బయటపెట్టడం వెనక ఉన్నటువంటి అతని ఆంతర్యం ఏంటి? జగన్ రెడ్డి వేస్తున్న ఈ కేసుల వెనక ఉన్న అసలు ప్లాన్ లీగల్ టెర్రరిజం. ఏదో ఒక వంకతో కోర్టుల్లో కేసులు వేయడం, స్టేలు తేవడం, అలాగే వాటి ద్వారా కంపెనీలను విసిగించడం ఆయన ప్లాన్. మాకెందుకు వచ్చిన గొడవ, ఏపీతో మాకేం పని అని చెప్పి వాళ్ళు వైదొలిగేలాగున కోర్టు గొడవలు ఎందుకులే అని గూగుల్ వంటి పెద్ద సంస్థలు ఏపీ నుంచి వెనక్కి తగ్గి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే అప్పుడు నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతారని ఆయన దుష్ట ఆలోచనగా మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమర్ రాజా, జాకీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలను ఎలాగైతే వేధించి తరిమేశారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే విధ్వంసకర రాజకీయం చేస్తున్నారు వైఎస్ జగన్. అభివృద్ధి జరిగితే ప్రజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు జై కొడతారనే భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుంది. ఇతర ప్రాజెక్టులకు కూడా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేవలం గూగుల్ మాత్రమే కాదు, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా ముందుకెళ్తా ఉంటే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడం, రహేజా ఐటీ పార్క్ వంటి ప్రాజెక్టులపై కోర్టులో నుంచి స్టేలు తెచ్చేందుకు ప్రయత్నించడం జగన్ నిత్య కృత్యంగా మారింది. డబ్బులున్నాయి, ఖరీదైన లాయర్లు ఉన్నారు,
కేసులు వేస్తున్నాడు. తన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో నిరంతరం కోర్టు మెట్లు ఎక్కుతూ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారు జగన్. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు వస్తుంటే వారిని కూడా భయపెట్టేలా కుట్రలు చేస్తున్నారు. మరి ఎందుకో ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే తన హయాంలో పరిశ్రమలు తీసుకురాలేకపోయారు సరికదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిశ్రమలు పెట్టుబడులు తెస్తూ ఉద్యోగ కల్పన కోసం ఎంతో పోరాడుతూ ఉంటే, తపన పడతా ఉంటే దాన్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. పోనీ వేరే వాళ్ళు తెస్తుంటే వాటిని కూడా అడ్డుకొని తీరాలనేది జగన్ సైకో వైఖరిగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ప్రజలు దీని పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ఎంత డ్యామేజ్ అయిందో అని చెప్పి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కన్నెరగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ లాభం ముఖ్యం, ఆయనకి రాష్ట్ర పరువు కాదు. యువత యొక్క భవిష్యత్తు నాశనమైన పర్వాలేదు, కానీ తన అహంకారం నెరవేరాలి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న గూగుల్ లాంటి సంస్థ విశాఖకు వస్తే అది రాష్ట్రానికి గర్వకారణం కాదా? కానీ అటువంటి ప్రాజెక్టుపై బురద జల్లడం ద్వారా జగన్ ఏం సాధించాలనుకుంటున్నారు ఒక్కసారి మనం ఆలోచించాలి. రాష్ట్రం పరువు తీయడం వల్ల పెట్టుబడిదారులు ఏపీ వైపు రావాలంటే భయపడే పరిస్థితిని కల్పిస్తున్నారు. అంటే ఇది ఎంత నీచ రాజకీయం ఒకసారి ఆలోచించండి. అభివృద్ధిని ఎవడైనా అడ్డుకుంటాడా? పార్టీలకు అతీతంగా ఆస్వాదించాలి కదా, స్వాగతించాలి కదా. అభివృద్ధికి ఆటంకంగా తయారవుతున్న జగన్ తీరుపై ప్రజలు, ముఖ్యంగా యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అభివృద్ధిని అడ్డుకునే ఏ శక్తినైనా జనం సహించబోరని ఆయన గుర్తుంచుకోవాలి. ఇక ఎన్ని చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి తీరైతే మారడం లేదు. నేను చివరగా చెప్పదలుచుకున్న అంశాలు ఏంటంటే, రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. చంద్రబాబు అనుభవం, లోకేష్ విజన్, పవన్ కళ్యాణ్ సంకల్పంతో ఏపీ మళ్ళీ ఐటీ రంగంలో పుంజుకుంటోంది. ఇటువంటి తరుణంలో జగన్ రెడ్డి చేస్తున్న కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలని నేను మనవి చేస్తున్నాను. ప్రజల తరఫున రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలిపెట్టే ఈ విధ్వంసక రాజకీయం ఇంకెన్నాళ్ళు, ఇంకెంతకాలం? ఈ అన్యాయంపై ప్రతి ఒక్కరూ గొంతు విప్పాలి. గొంతు విప్పాల్సిన సమయం ఆసనమైంది. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయాలని ప్రజలు గమనించాలి. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టి తాను మాత్రమే ఒక నిరంకుశ రాజులాగా, ఒక నియంతలాగా బిహేవ్ చేస్తూ అడ్డొచ్చిన అమ్మని, చెల్లిని కూడా ఎంతో వలవలా ఏడిపించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్, అక్క చెల్లెమ్మలని నోటి మాటతో అన్నంత మాత్రాన ఏ ప్రజల మీద కూడా ప్రేమ ఉండదు. దయచేసి ఆలోచించండి. ఒకే తండ్రి రక్తం, చెల్లెల్ని కూడా ఎంత మానసికంగా వేధించాడో. తండ్రికి పుట్టలేదని బండబూతులు తిట్టించి చంద్రబాబు నాయుడు గారితో మరి ఆయన ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకుందని ఇలా రకరకాలుగా మానసికంగా వేధించి చివరికి జగనన్న నా అన్న అని చెప్పుకోవడానికి కూడా షర్మిల గారు సిగ్గుపడుతూ అసహించుకుంటా ఉన్నారు. తల్లిని గెంటేస్తే కూతురు దగ్గర లేకపోతే ఇంకో చోట తలదాచుకుంటుంది తప్పితే కొడుకుని నమ్మి కొడుకు దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. ఇలాంటి వ్యక్తి, కుటుంబ సభ్యుల్ని ఇలా చేసిన వ్యక్తి ఒక కోటరీని నమ్ముకొని ఆ కోటరీ ప్రకారం రాజ్యాధికారం చేయాలి, నేను విలాసవంతంగా బతకాలి, నేను చెప్పిందే జరగాలి, నా మాటే శాసనం అన్నట్టుగా ఒక నిరంకుశ ప్రభువులాగా బిహేవ్ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చదువుకున్న యువత ఉద్యోగాలు లేకుండా మరి డ్రగ్స్ కి అలవాటు పడే విధంగా గతంలో అతని హయాంలో డ్రగ్స్ ను బాగా పెంచి పోషించారు అనంతబాబు లాంటి వ్యక్తి ద్వారా. దళితులను కూడా చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులు ఇతనికి చాలా ఇష్టలుగా ఉంటారు. అరాచకవాదులు ఇతనికి బాగా తుత్తులుగా ఉంటారు. మన రాష్ట్ర ప్రజల యొక్క అభ్యున్నతి కోరుకొని, ముఖ్యంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించబడాలని, బంగారు భవిష్యత్తు తోటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలని, రాష్ట్రంతో పాటు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలని ఈసారి ఓటు ద్వారా తుత్తునీలు చేయాలని చెప్పి బంగారు ఆంధ్రప్రదేశ్ నిర్మించుకోవాలని కోరుకుంటూ ఇది నా మాటలు ముగిస్తా ఉన్నాను. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.